మన రామాయణం మహాభారతం ఆ టైంలో ఇప్పుడు ప్రాక్టికల్గా ఎలా మనం వాడచ్చో అది చూపించినట్టు అనిపించింది. బాలయ్య గారి లుక్స్ డైలాగ్స్ ఎట్లా చాలా బాగున్నాయండి, డైలాగ్స్ ఇది చాలా బాగున్నాయి. నా పర్సనల్ ఫేవరెట్ అయితే ఒక మాట అంటారు, అంటే జనాలు క్వశ్చన్ చేస్తారు ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా దేవుడు ఎందుకు రావట్లేదు అని. సో అప్పుడు ఆయన ఏమంటారంటే, మన రామాయణంలో మహాభారతంలో చెప్పని నీతి ఏంటి, మనకు వచ్చే ప్రాబ్లమ్స్కి లేని సొల్యూషన్ ఏంటి. సో ఇట్స్ అప్ టు అస్ యంగర్ జనరేషన్ టు instead of just doubting but reading about what they said and అలా మేడం సోషల్ మీడియాలో దిష్టి తీసేది బాగా ఎలివేట్ అవుతుంది కదా, దాని గురించి ఏం చెప్తారు, ఎట్లా అనిపించింది? కొంచెం ఇంటెన్స్ బట్ ఎవ్రీథింగ్ హస్ అ మీనింగ్. మనం చూసే హార్ట్ బట్టి ఉంటుంది. సో నచ్చింది నాకైతే. కొన్ని మిస్టేక్స్ ఉంటాయి, అన్ని మూవీస్లో మిస్టేక్స్ ఉంటాయి, బట్ అవి తీసి అందులో ఉన్న ఎసెన్స్ ఏంటి, మనం ఎలా అప్లై చేయగలుగుతాము అలా చూస్తే ఇట్స్ గ్రేట్. ఇట్లాంటి క్యారెక్టర్స్ కానీ ఇట్లాంటి సినిమాలు కానీ బాలయ్య బాబు గారు కాకుండా వేరే ఎవరైనా చేయగలుగుతారు? Because I think Balakrishna somewhere he deeply believes in it, and Daiva Bhakti Gani. You have to be a channel to be able to doing movies like this. He somehow embodies it and this. So సినిమా గురించి బాలయ్య బాబు గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? మూవీ అయితే చాలా బాగుందండి, అదే చెప్తున్నా. రెలెవెంట్ అనిపించింది నాకు, అండ్ ఇట్ ఈస్ ఇంటెన్స్. మంచి మెసేజ్ ఇచ్చారు, దాట్ ఈస్ ఇంపార్టెంట్. బికాస్ మూవీస్ ఆర్ బిగ్ ఇన్ఫ్లుయెన్షియల్ ప్లాట్ఫామ్, రైట్? ఇందులో నుంచే మనం చూసి నేర్చుకుంటాము. సో ఆ రోల్ని వాళ్ళు జస్టిఫై చేశారు అనిపించింది నాకు. కొన్ని మిస్టేక్స్, లైక్ ఐ సెడ్, యూ కెన్ పుట్ ఇట్ aside, but this should give you an inspiration to know more about your land, your ancestrals, this country, the history, Ramayana, Mahabharata, Gita. Elli chadavandi, and that's the message that I am carrying forward with me. Taman is always wonderful and I really like the film.